ఇప్పుడు క్యారెట్ పీకినాక మళ్ళీ ఈ మట్టి దీని నుంచి ఎట్లా వేరు చేయడం ఇదే ప్రాసెస్ మిషన్ ఉంది. అంటే అది మీకే ఉందా లేకపోతే మళ్ళీ దానికి ఏమైనా కాస్ట్ ఉంటుందా ఇట్లా మేమే తిప్పడానికి కూలీలు ఖర్చు మేము తెచ్చుకున్నాం, మేమే కొనుక్కున్నాం. ట్రాక్టర్, మిషన్, ఎద్దులు అన్ని మావే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మీరు ఎప్పుడు క్యారెట్ సాగు చేస్తారు కాబట్టి మీకు అది నీడిగా పెద్ద మొత్తం ఉంది కాబట్టి మనము రెంట్ పెట్టాలంటే 2 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. అట్లా అని చెప్పి మన ఓన్ అన్ని ఇక్కడ క్యారెట్ వీకినాక తీసుకుపోయి డ్రమ్మింగ్ చేసేసి మట్టి క్లీన్ చేసి మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1 ఎకరా క్యారెట్ వేసుకోవాలని కొత్త రైతులు ఉన్నారుగా, చిన్న సన్నకారు రైతులు ఉంటారు, తక్కువ ఎకరాల్లో పొలం ఉన్న వాళ్ళు ఉంటారు, సిటీ సరౌండింగ్స్లో. అంటే క్యారెట్కి మంచి ధరే ఉంటుందని మీరు చెప్తున్నారు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే మొదటి నుంచి చివరి వరకు బాగుంటుంది? 10 ఏళ్ళ అనుభవంతో మీరేం చెప్తారు? క్యారెట్ పంటకు మాత్రం విక్కి బాగా చదును చేసుకోవాలి, అట్లయితేనే గడ్డ మంచిగా వస్తుంది మనకు. ఓన్లీ కల్టివేషన్ చేసి క్యారెట్ చేస్తే పంట రాదు, ప్లవింగే చేయాలన్నట్టు. ప్లవింగ్ చేసి క్యారెట్ వేసుకుంటే మంచి లోతుకు గడ్డ వెళ్తుంది అన్నట్టు, దిగుబడి బాగా వస్తుంది. బాగా దమ్ము చేసి ఎరువులు కంపల్సరీ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి, ప్లస్ కోడి ఎరువులు మనం పశువుల పేడ కానీ అటువంటివి వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. ఈ ఫర్టిలైజర్ కన్నా తెగుళ్ళకు మందులు కంపల్సరీ స్ప్రే చేయాలి. తెగులు మందులు 15 డేస్కి ఒకసారి కంపల్సరీ కొట్టాలి. మనం స్ప్రే చేయకపోతే విత్తనం క్యారెట్ ఊరదు అన్నట్టు. మనకు పొరక చూడడానికి ఉంటుంది కానీ గడ్డ రాదు, చిన్నగా ఉండి మనకు దిగుబడి రాదు అన్నట్టు. ఇప్పుడు నేను 100 క్వింటాలు అంటున్నాను, 50 క్వింటాలు కూడా రాదు. అట్లా సరైన చర్యలు చేపట్టకపోతే దిగుబడి రాదు, దిగుబడి రాకపోతే మనకు డబ్బులు రావు, నష్టం వస్తుంది అన్నట్టు. అంటే గడ్డ కొంచెం మంచిగా ఊరి ఎర్రగా ఉండాలి, సైజు కూడా బాగుండాలి. అట్లా రావాలంటే మనం తీసుకునే సస్యరక్షణ చర్యలు ఉంటాయి. గడ్డ తీసినాక ఇదంతా పైన ఉంటది కదా, ఇది దేనికన్నా మేతగ్గిన మనకు వస్తా, ఇది వేస్ట్ అయినా ఇది పశువులకు వెళ్ళిపోతుంది. ఇదేం వేస్ట్ కాదైతే వేస్ట్ కాదు. అంటే ఎండాకాలం ఉంటది కాబట్టి పశువుల వాళ్ళు పాలు కూడా ఎక్కిస్తాయి, బర్రెలు, ఆవులు ఇవన్నీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఈ వర్షాలు పడితేనే వాళ్ళు కూడా రాదు, తినయి అన్నట్టు. ఇది టేస్ట్ పోతుంది, వర్షం పడితే గడ్డ కానీ టేస్ట్ పోతుంది, ఈ పైన ఆకు పొరక టేస్ట్ పోతుంది. ఈ పొరక ఎట్లా కొనుక్కపోతారు? కొనుక్కోరు, ఉత్తగానే ఫ్రీగానే తీసుకెళ్తారు. అంటే రైతులు ఇచ్చేస్తారు వాళ్ళకి, వాళ్ళే తీసుకుంటారు అన్నట్టు కటింగ్ చేసుకొని. ఎవరు రాకపోతే మనమే వీకైనా ఎవరం మీద వేసేసేయాలి అంతే. అది ఎరువుగా మారిపోతుంది. దాన్ని ఎండిన తర్వాత కూడా తింటాయి పశువులు, మన పల్లి పొరక తిన్నట్టు తింటాయి అన్నట్టు.